పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రవీణ్ది యాక్సిడెంట్ కాదు, హత్య అంటూ క్రైస్తవుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాస్టర్ ప్రవీణ్ కేసును సవాల్గా తీసుకున్నారు పోలీసులు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో పాస్టర్ ప్రవీణ్ మద్యం దుకాణం దగ్గర ఉన్నట్టుగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వీడియోను ఇంకా అధికారికంగా పోలీసులు ధృవీకరించలేదు. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తేలాల్సి ఉంది. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ప్రవీణ్ది యాక్సిడెంట్ కాదు, హత్య అంటూ క్రైస్తవుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాస్టర్ ప్రవీణ్ కేసును సవాల్గా తీసుకున్నారు పోలీసులు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో పాస్టర్ ప్రవీణ్ మద్యం దుకాణం దగ్గర ఉన్నట్టుగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వీడియోను ఇంకా అధికారికంగా పోలీసులు ధృవీకరించలేదు. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తేలాల్సి ఉంది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పాస్టర్ ప్రవీణ్ ఘటనకు సంబంధించి ఏపీ పోలీసులు తీవ్ర శ్రమించి ఆ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించి ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారాన్ని షేర్ చేస్తా ఉన్నారు. ఇప్పటికీ పాస్టర్ మృతి ఘటనకు సంబంధించి 2 సార్లు మీడియా సమావేశం నిర్వహించి జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం అంతా కూడా ప్రవీణ్ ఎక్కడి నుంచి బయలుదేరాడు, ఎక్కడికి చేరుకున్నాడు, ఏ రకంగా రోడ్డు ప్రయాణం చేశాడు, ఏ క్షణంలో ఈ ప్రమాదం జరిగింది, మినిట్ టు మినిట్ ఆ వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీడియా ముందే ఆ సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా ఇప్పటికే ప్రదర్శించి ఇంకా ఈ కేసులో దర్యాప్తు పూర్తవ్వలేదు, తమకున్నటువంటి ఆధారాల ప్రకారంగానే ఈ వివరాలన్నీ కూడా మీడియాకు తెలియజేస్తా ఉన్నాము. తను రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు మాత్రమే తప్ప ఇతరులు ఎవ్వరు కూడా అతన్ని వెంబడించి రెక్కీ చేసి ఒక ప్రాంతంలో వాహనం ఆపినటువంటి ఆనవాళ్లు ఎక్కడ కూడా కనిపించట్లేదంటూ కూడా పోలీసులు ఈ విషయాన్ని క్లియర్ గా తెలియజేశారు. దాంతో పాటు ఈ రోజు ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారింది. ఇదే పాస్టర్ ప్రవీణ్ ఈ ప్రమాదం ఘటన కంటే ముందుగానే మద్యం దుకాణంలో అతను మద్యం కొనుగోలు చేస్తున్నటువంటి ఒక వీడియో, ఆ సీసీటీవీ ఫుటేజ్ సైతం పోలీసులకు చేరింది. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోని కూడా పోలీసులు అన్ని వైపుల నుంచి కూడా దాన్ని పరిశీలించి ఏ టైంకి పాస్టర్ ప్రవీణ్ ఈ మద్యం దుకాణానికి వెళ్ళాడు, ఎంతసేపు ఉన్నాడు, అక్కడి నుంచి ఈ ఘటనా స్థలానికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది, ఏ రూట్ లో వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు అనే దాన్ని కూడా ప్రతిదీ కూడా టైం మ్యాచ్ అంతా కూడా చేసి దీంట్లో ఇంకా ఏవైనా అనుమానాలు ఉంటే పోలీసులను కలిసి ఏదైనా రిప్రజెంటేషన్ మెమోరాండం ఇవ్వండి, దానిపైన మేము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతాము. ఇంకా ప్రవీణ్ కి ఏదైనా గతంలో వేధింపులు కానీ ఏదైనా బెదిరింపులు కానీ గతంలో ఇంకెవరైనా థ్రెటనింగ్స్ చేసినటువంటి ఆధారాలు ఉంటే కూడా దానిపైన కూడా విచారణ జరుపుతాము. ఇప్పటి వరకు పోలీసులు జరిపినటువంటి విచారణలో ఇది రోడ్డు ప్రమాదంగానే మేము భావిస్తా ఉన్నామే తప్ప ఎవరు కూడా అతన్ని వెంటాడి ఈ హత్య చేసినటువంటి ఆనవాలు ఆధారాలు అయితే ఎక్కడ కూడా లేవు. తను రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ వస్తూ ఉండగా ఆ రోడ్డు సీసీటీవీ దృశ్యాలన్నీ కూడా టోల్గేట్ దగ్గర కావచ్చు, టోల్గేట్ దాటిన తర్వాత కావచ్చు, అతని ముందు హెడ్ లైట్ కూడా పూర్తి పగిలిపోయి ఉన్నటువంటి కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఈ ఘటన కంటే ముందుగానే పాస్టర్ ప్రవీణ్ 2 చోట్ల బైక్ స్కిడ్ అయి పడిపోయినటువంటి కొన్ని ఫోటోలు, కొన్ని ఫుటేజ్లు కూడా పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఆ ఘటన కంటే ముందుగానే 2 సార్లు స్కిడ్ అయి కింద పడి ఆ వాహనం కిందుండి హెడ్ లైట్ పగిలిపోయి హెడ్ లైట్ అంతా కూడా ముందుకు వేలాడుతూ ఆ బైక్ వెనకాల అతను కూర్చొని నెత్తుకొని 2 సార్లు ప్రమాదానికి గురైనాక కూడా అతను అప్రమత్తంగా ఉండి అలర్ట్ ఉండి ఆ ప్రయాణాన్ని ఒకవేళ మానుకొని ఉంటే మాత్రం పాస్టర్ ప్రవీణ్ ఈ రోజు బ్రతికి ఉండేవాడు అంటూ మాత్రం ఈ క్రైస్తవ సంఘాలు కొన్ని అంశాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ ఈ పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఇంకొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అతను మద్యం సేవించడం, మద్యం తాగేటువంటి వ్యక్తి కాదు. అతను మద్యం తాగి అంత రాత్రి వేళలో హైదరాబాద్ హుటాహుటిగా బయలుదేరాల్సినటువంటి అవసరం ఏముంది? అప్పటికి తను హెడ్ లైట్ డూమ్ అంతా కూడా పని చేయకుండా ఆ చీకట్లో ఆ ఇండికేటర్ ద్వారా హైదరాబాద్ కి ఎలా రావాలనుకున్నాడు? ఇదంతా కూడా కొన్ని కల్పితాలు క్రియేట్ చేసి ఈ కేసుని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం అన్ని సాక్ష్యాధారాలని ముందు పెట్టే వారికి
ఇప్పటి వరకు సేకరించినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ గా ఏం జరిగింది, ఎలా వెళ్ళాడు, టోల్గేట్ నుంచి బయలుదేరి ఎంత డిస్టెన్స్ దూరంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది, ఆ రోడ్డు ప్రమాదం ఏ వాహనం గుద్దుంది అనే దానిపై కూడా ఢీకొట్టినటువంటి ఆ వాహనాలన్నీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. అతన్ని ముందుగా రిలీజ్ చేసినటువంటి ఒక ఫుటేజ్ లో రెడ్ కలర్ కార్ ని అతని వెంబడిస్తున్నట్టుగా కూడా కొన్ని అనుమానాలు ఉండడంతో ఆ రెడ్ కలర్ కార్ కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించారు. కానీ అది జనరల్ గా అటువైపుగా వెళ్తున్నటువంటి వాహనం తప్ప గానీ ప్రవీణ్ కోసం వెళ్తున్నటువంటి వాహనం కాదంటూ కూడా పోలీసులు ఒక నిర్ధారణకు రావడము, టోల్ గేట్ ముందు గానీ టోల్ గేట్ తర్వాత గానీ ఈ రోడ్డు ప్రమాదం గురైనటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఏదైనా అయింది, ఆ వాహనాన్ని ఢీకొట్టి అతన్ని ఇంకేదైనా ప్రయోగాలు చేయబోయారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు అయితే లేవు అనేది మాత్రం పోలీసులు క్లియర్ గా ఈ విషయాన్ని అటు మీడియాకు, క్రైస్తవ సంఘాలకు, క్రైస్తవులకు ఎప్పటికప్పుడు ఆధారాలన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు. దీంట్లో ఎలాంటి అనుమానాలు అయితే లేవు. ఇది క్లియర్ కట్ గా యాక్సిడెంట్ గానే కనబడుతుంది. యాక్సిడెంట్ కి గురైతే వ్యక్తికి ఎక్కడెక్కడ గాయాలవుతాయి, వాహనాలు ఎక్కడెక్కడ డ్యామేజ్ అవుతాయి, దాని ప్రకారంగా మాత్రమే జరిగింది అనేది మాత్రం పోలీసులు ఇప్పటి వరకు క్లియర్ కట్ గా ఇది రోడ్డు ప్రమాదంగానే భావిస్తా ఉన్నాము. ఇంకా ఈ కేసు దర్యాప్తులో ఉంది. దర్యాప్తు పూర్తి స్థాయిలో ముగిసిన తర్వాత వాస్తవాలన్నీ కూడా మీడియా ముందు వెల్లడిస్తామంటూ మాత్రం జిల్లా అధికార యంత్రాంగం ఈ విషయాన్ని మీడియా ముందు ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ రవితేజ.